ఫర్ లూప్ అనేది మోస్ట్ ఎక్కువ మీరు చూస్తుంటారు. ఓకేనా. సో ఫర్ లూప్ అనేది చాలా పవర్ఫుల్. ఫర్ లూప్లో వచ్చేసి మనకి ఓల్డ్ మెథడ్ వచ్చి ఇట్లా అమ్మ. సో ఓల్డ్ అప్రోచ్ వచ్చి ఇట్లా. ఓకే. లెట్ ఎక్స్ అనేది ఏం చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం ఎక్స్లో. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసేసుకొని నెక్స్ట్ ఇటరేషన్లో ఏం చేస్తున్నాం, ఎక్స్ అనేది లెస్ దెన్ 10 అని చెక్ చేసుకోమంటున్నాం లూప్లో. సో ఎక్స్ అనేది లెస్ దెన్ 10 ఉన్నంత వరకు లూప్ తిరగాలని చెప్పి కండిషన్ పెడుతున్నాం మనం. ప్లస్ ఎవ్రీ ఇటరేషన్కి ఏం చేస్తున్నాం, 1 యాడ్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే మీకు తెలుసు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చెప్పిన మీకు, రైట్. డిక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చెప్పిన మీకు బిఫోర్. సో ఒకసారి ప్రీవియస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన క్లాసెస్. ఒకవేళ ఇన్ కేసు మిస్ అయితే చూడండి అది ఒక వీడియో. ఓకేనా. ఇంక్రిమెంట్ ఎవ్రీ లూప్లో ఎవ్రీ ఇటరేషన్లో ఏం చేస్తుంది అంటే 1 ఇంక్రీజ్ చేసి మళ్ళీ పంపిస్తుంది అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ అనే దాన్ని 0తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ 10 చెక్ చేసుకుంటుంది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ 10 అంటే 0 అనేది ఎక్స్ అనేది ఏంటి, 0తో స్టార్ట్ అయింది. 0 లెస్ దెన్ 10 అవుతుంది, రైట్, ట్రూ. అప్పుడు ఏమైంది, లూప్ తిరిగింది, ఇటరేట్ అయింది. ఇటరేట్ అయినాక మళ్ళీ ఏమైంది, యాడ్ అయిపోయింది, 1 యాడ్ అయింది. మళ్ళీ ఎక్స్కి 1 యాడ్ చేసింది. ఇటరేట్ అయిపోయాక కండిషన్ ఓకే అయిపోయాక లూప్ తిరిగింది. లూప్ తిరిగినాక ఏమైంది, ఎక్స్కి మళ్ళీ 1 యాడ్ చేస్తుంది. ఎక్స్ ఎంత ఉంది ఇప్పుడు, 0 ఉంది. 0కు 1 యాడ్ అయింది. 1 యాడ్ అయ్యి ఎంత అయింది, 1 అయింది. 0 + 1 1 అయింది. 1 అయ్యి లూప్ తిరిగింది. మళ్ళీ లూప్ తిరిగి ప్రింట్ అయింది. మళ్ళీ ప్రింట్ అయ్యి మళ్ళీ ఏమైంది, మళ్ళీ చెక్ చేసుకుంది. 1 అనేది లెస్ దెన్ 10 కాదా చెక్ చేసుకుంది. లెస్ దెన్ 10 కాదా చెక్ చేసుకుని ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇటరేట్ అయింది. ఇటరేట్ అయ్యి మళ్ళీ 1 యాడ్ అయింది. 1 యాడ్ అట్లా లూప్ తిరుగుతూనే ఈయనే తిరుగుతుంటుంది లూప్. అంటే ఈ సెక్షన్కి మధ్యనే తిరుగుతుంటుంది. ఎంట్రన్స్ మాత్రమే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి లూప్ స్టార్ట్ అయినాక ఈ సెక్షన్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది లూపు. ఎప్పుడైతే కండిషన్ అది ఫెయిల్ అవుతుందో అంటే ఎక్స్ అనేది 10 అవుతుందో, ఎక్స్ 10 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 10 లెస్ దెన్ 10 ఫాల్స్ అది, రైట్. 10 అనేది లెస్ దెన్ 10 ఫాల్స్ అది. 9 లెస్ దెన్ 10 అంటే ట్రూ. 10 లెస్ దెన్ 10 అనేది సాటిస్ఫై కాదు కండిషన్ సాటిస్ఫై కానప్పుడు వీడికే లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, రైట్. బ్రేక్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఒకసారి రన్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మనకు కన్సోల్లో ప్రింట్ చేసినాం కాబట్టి మనకి కన్సోల్లో కనిపిస్తుంది. ఓకేనా. కన్సోల్లో చేసినాం కాబట్టి కన్సోల్లో కనిపిస్తుంది, రైట్. అబ్జర్వ్ చేయండి, కన్సోల్లో మనకి 1 to 9 మాత్రమే ప్రింట్ అయింది, రైట్. కండిషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క కండిషన్ అనేది 9 వరకు చెక్ చేసుకుంది. 9 వరకు ట్రూ అయింది. అది 9 వరకు ట్రూ అయింది. ఎందుకైందంటే 9 less than 10 ట్రూ. ఎప్పుడు 10 less than 10 అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా. 10 less than 10 అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింది లూప్ అనేది, రైట్. ఎందుకు ఎగ్జిట్ అయింది, ఆ కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇది లూప్ అనమాట. ఓకేనా. క్లియర్గా అర్థమవుతుందా. సో ఓకే, ఈ లూప్ తోటి చిన్న లాజిక్ రాదాం మనం. ఓకేనా. టేబుల్స్ లాజిక్ రాదాం. ఏం రాదాం, టేబుల్స్. ఓకే. టేబుల్స్ లాజిక్ రాదాం. టేబుల్స్ లాజిక్, సో సమ్ స్మాల్ టేబుల్ లాజిక్. 6 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ ఉంటుందిగా. ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఆ టేబుల్స్ లాజిక్ రాసే ముందు ఫర్ లూప్ ఇంకో 2 అప్రోచెస్ ఉంది, అది చూద్దాం. అది చూసినాక ఈ ఫంక్షను ప్లస్ టేబుల్స్ యూజ్ చేసి ఒక చిన్న కోడ్ రాద్దాం, లాజిక్ రాద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇది ఓల్డ్ అప్రోచ్. ఓకే. దీంట్లో మన లూప్ అనేది తిరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 10 టైమ్స్ నేను కిరణ్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారా. సో ఈ ప్లేస్ ఎక్స్ పెట్టాలని లేదు, కిరణ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. కిరణ్ని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మనకి స్ట్రీట్లో మనకి ఇప్పుడు ఇంటి పక్కన కదా ఏమైనా అమ్ముతుంటారు, ఏది ఒక టేప్ రికార్డ్ పెడతారు, రైట్. సో మైక్ పెట్టి మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా అమ్ముతారు, ఉల్లిగడ్డ అమ్ముతారు. ఓకేనా. సో ఆనియన్ అమ్ముతారు. ఆనియన్స్ వచ్చేసి 2 kgs అని రిపీటెడ్గా చెప్తుంటుంది స్పీకర్ అనేది. ఎందుకు చెప్తుంది స్పీకర్ అనేది, వైల్ లూప్ అన్న వాడతాడా, ఫర్ లూప్ అన్న వాడతాడు. సో ఆ ఫర్ లూప్లో ఆడియో వీడియో పెడితే ఏమైందంటే రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటుంది, ప్లే అవుతూనే ఉంటుంది రిపీటెడ్గా. ఓకేనా. రిపీటెడ్గా ప్లే అవుతూనే ఉంటుంది అన్నమాట వైల్ లూప్ అయినా ఫర్ లూప్ అయినా. ఓకేనా. సో ఇట్లా మనం లూపింగ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. లూప్ అంటే ఏదని మీకు క్లియర్గా అర్థం కావచ్చు. ఓకేనా. అంటే అన్నిసార్లు రిపీటెడ్గా చేయడాన్ని మనం లూప్స్లలో పెడతాం. ఏదైనా రిపీటెడ్గా జరగాలన్నప్పుడు, ఏదైనా రిపీటెడ్గా అంటే 1 by 1 లూప్ లెంత్ అనేది ఇప్పుడు సింపుల్గా రిపీటెడ్గా జరిగాలన్నప్పుడు అది లూప్ అనేది ఫర్ లూప్లో పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ లిస్ట్ బల్క్ అప్లోడ్. ఓకేనా. గుడ్ ఎగ్జాంపుల్ అది. ఓకేనా.
ఓకేనా అలా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఫర్ లూప్లా ఇంకొక కండిషన్ ఉంది, మనకి ఇంకొక టైప్ ఉంది. ఓల్డ్ అప్రోచ్ ఏంటంటే బబ్లు సారీ అమ్మా, సరే ఇది ఒక అప్రోచ్. మనకి ఇప్పుడు కిరణ్ని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నేనేం చేస్తున్నా, బ్రౌజర్కి వెళ్తున్నా, ఒకసారి చెక్ చేస్తున్నా. సో చూడండి ఆ 10 టైమ్స్ అనేది కిరణ్ ప్రింట్ అయింది. ఎట్లా ప్రింట్ అయింది ఇక్కడ కనబడుతుంది చూడండి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, నేను డిస్ప్లేలో చూపించాలి, ఇక్కడ చూపించాలి నేను. సో నేనేం చేస్తాను చూడండి, సింపుల్గా నేను మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది. ఏం చేయొచ్చు మనం, డిస్ప్లేలో ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం డైరెక్ట్, డిస్ప్లేలో ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం డైరెక్ట్గా. సో కంట్రోల్ ఇది తీసేయండి. సో మనం ఏం చేద్దామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది మనకు ఉంది రైట్. దీన్ని కట్ చేద్దాం. కట్ చేసి ఏం చేద్దాం, కన్సోల్ బదులు మనం ఏం చేద్దాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని అందులోకి గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని రిజల్ట్లో ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి నేమ్ని ఏది రిజల్ట్ టెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే 10 టైమ్స్ కిరణ్ కుమార్ని అసైన్ చేస్తున్నాను. 10 టైమ్స్ ఆ ఇన్నర్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి. సో నాట్ అవైలబుల్. ఓకే 10 టైమ్స్. ఓకే చెప్తాను నేను. అపెండ్ చేయాలి, సారీ, ప్లస్ ఆర్ ఈక్వల్ టు అపెండ్ రైట్. సో ఇన్నర్ టెక్స్ట్ అనేది ప్లస్ ఆర్ ఈక్వల్ టు అపెండ్ చేస్తే 10 టైమ్స్ అపెండ్ అయింది రైట్. అపెండ్ చేయాలి, టెక్స్ట్ కదమ్మా ఇది, 10 టైమ్స్ అపెండ్ చేయాలి మనం. అపెండ్ చేస్తేనే 10 టైమ్స్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నువ్వు 10 టైమ్స్ అపెండ్ చేయకుండా అసైన్ చేస్తే ఏమవుతుంది, ఎవ్రీ టైం ఏమవుతుంది అంటే రీప్లేస్ అవుతుంది. ఈ టెక్స్ట్లో ఉన్న టెక్స్ట్ రీప్లేస్ అవుతుంది రైట్. సో మనకి ఇలా పెట్టడం వల్ల ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. వన్ టైం అనేది కిరణ్ కుమార్ వస్తుంది. ఎందుకు, సో రిపీటెడ్గా పెట్టి ఇలా ఏం చేస్తాం మనం, ఇక్కడ ప్లస్ బిఆర్ పెడదాం, బిఆర్ ట్యాగ్ పెడదాం, ఓకే. బ్రేక్ ట్యాగ్ పెడుతున్నాం. సో బ్రేక్ ట్యాగ్ పెడితే మనకేమో రిపీటెడ్గా ఒకదాని తర్వాత ఒకటే వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం ఈక్వల్ టు పెట్టి అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాం కదా. సో మనకి ఏంది బిఆర్ ట్యాగ్, ఓకే ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి ఎవ్రీ లూప్లో ఏమవుతుందంటే ఫస్ట్ లూప్లో వచ్చి కిరణ్ కుమార్ అనేది ప్రింట్ ఇలా సేవ్ అవుతుంది, సేవ్ అయ్యి అక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినాక మళ్ళీ ఏమవుతుంది, సెకండ్ లూప్లో ఏమవుతుంది, సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇల్లున్న టెక్స్ట్ రీప్లేస్ అవుతుంది, మళ్ళీ కిరణ్ కుమార్ అనేది ప్రింట్. అట్లా మనకు 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అది. బట్ మనకు కనిపించేది ఒకటేసారి కనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టినాం మేడం మనం, అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టినాం. బట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, అపెండ్ చేయాలన్నమాట, అపెండ్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. సో ఇదేంటి, ఇదే టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటరు చెప్పండి, ఇదే టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటరు ఎవరైనా ఒకరు. అడిషన్ ఇప్పుడు సింపుల్గా చెప్పచ్చు మనం, ప్లస్ కదా, ప్లస్ అంటే ఏంది, నథింగ్ బట్ అడిషన్ రైట్. సో అడిషన్ ప్లస్ అంటే అడిషన్ అంటే ఏంది, సింపుల్గా అడిషన్ అనొచ్చు, అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనొచ్చు సింపుల్గా. ఓకేనా, అడిషన్ ఇదేమో అసైన్మెంట్ ఆపరేటరు, ఇదేమో అడిషను, సింపుల్ కలపండి రెండు, అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ రైట్. సో ఇలా అపెండ్ చేస్తేనేమో మనకి ఏంటంటే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి, ఎందుకంటే 10 టైమ్స్ లూప్ తిరుగుతుంది కదా. సో 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అలా. ఓకేనా. సో దీనికి స్పేస్ రావాలనుకోండి, ఇక్కడ స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇస్తే మనకి ఒకదాని పక్కన ఒక స్పేస్ వస్తుంది మనకి రైట్. సో అలా ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ ప్లస్ ఇచ్చి ఇక్కడ ప్లస్ స్పేస్ ఇవ్వండి. సో ఓకే, స్పేస్ తీసుకోవట్లేదు కానీ కంజెస్టెడ్. సో ఇలా లూప్ అనేది 10 టైమ్స్ రొటేట్ చేసినాం ఓల్డ్ మెథడ్లో. సో ఇలా నెక్స్ట్ ఇంకో అప్రోచ్ ఏంటంటే మనకి ఫర్ లూప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే ఉందనుకోండి. సో ఇది అర్రే, ఓకే, మనం తీసుకున్నాక ఇది అర్రే తీసుకుందాం. ఓకే. సో ఈ అర్రేలా ఇండెక్స్లు ఉంటాయి. అర్రే దేంతో స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట, ఇండెక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఇండెక్స్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది, అర్రే 0, 1, 2 స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఒక సినారియో ఏం కావాలంటే మనకి అర్రే నుంచి ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఓన్లీ ఇండెక్స్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఒక లాజిక్ అవసరం ఉంటుంది. ఒక సినారియో వచ్చింది నీకు, ఆ సినారియో రాయాలంటే, ఆ కండిషన్ రాయాలంటే నాకు ఆ అర్రే యొక్క ఈచ్ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ కావాలి నాకు అనే కండిషన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఫర్ లూప్ వాడచ్చు అక్కడ మనం. ఫర్ ఎట్లా అంటే ఫర్, ఓకే, లెట్ ఐ అనుకోండి ఎగ్జాంపుల్. లెట్ అనేది వేరియబులే కదా, లెట్కి ఐకి అసైన్ చేస్తున్నాం. ఐ అనేది వేరియబుల్. ఓకే, లెట్ ఐ ఇన్ ఓకే, ఐ ఇన్ నేమ్స్.
నేమ్స్ అనేది అరే. ఓకే, నేమ్స్ అనేది అరే. నేను చెక్ చేస్తున్నా అంటే ఇండెక్స్ ఇన్ నేమ్స్ అనుకోండి, అర్థమవుతుంది. ఓకేనా, కన్సోల్ చేసి చూడండి, మీకు console.log ఐ అనేది ప్రింట్ చేసి చూడండి ఏమొస్తుందో చూడండి. ఐ అనేది ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది కన్సోల్లా. ఓకేనా, 0 1 2 వచ్చిందా, అర్థమవుతుందా? 0 1 2 అంటే ఏం చేస్తుందంటే 0 అనేది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, సరే ఏ ఇండెక్స్ దేనిది అర్థం కావాలంటే లాజికల్గా ప్రింట్ చేద్దాం ఇక్కడ. ఓకే, లాజికల్గా ఏం చేద్దామంటే ఇక్కడ లాజికల్గా ఫస్ట్ ఏంది నేమ్స్. ఓకే, నేమ్స్ అనే దాంట్లో మనం ఒక అర్రేని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, అర్రేలోకి ఒక ఐటమ్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం మనం, అర్రేకి ఏం చేస్తాం, అర్రేకి ఇండెక్స్ నెంబర్ పాస్ చేస్తాం, ఇండెక్స్ నెంబర్. ఓకే, దీన్ని ఏం చేస్తాను, అపెండ్ చేస్తున్నా, దీనికి అపెండ్ చేస్తున్నా, నేను ఈ అర్రే దానికి అపెండ్ చేస్తున్నా. ఓకే, సో దీని ఏం చేస్తున్నా, హైఫన్ పెడుతున్నా. అంటే ఎట్లా రావాలంటే అర్రే నేమ్ రావాలి, తర్వాతకి దాని ఇండెక్స్ నెంబర్ రావాలి, అర్రే నేమ్ రావాలి, ఇండెక్స్ నెంబర్ రావాలి, అర్రేలో ఐటమ్ నేమ్. ఓకే, ఐటమ్ నేమ్, అర్రేలో ఐటమ్ నేమ్ ఇండెక్స్ నెంబర్, ఐటమ్ నేమ్ ఇండెక్స్ నెంబర్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చూడండి, మ్యూలాసాఫ్ట్ అనేది ఇండెక్స్ నెంబర్ వచ్చి 0, కిరణ్ అనేది ఇండెక్స్ నెంబర్ వచ్చి 2, కుమార్ అనేది ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 2, రైట్, 1 2. ఓకే, ఇలా ఏ ఇండెక్స్లో ఏ ఐటమ్ ఉందని చూడాలంటే మనం ఫర్ లూప్లో ఏం చేసాం, సింపుల్గా ఆ నేమ్స్ అంటే వచ్చిన ఇండెక్స్ నెంబర్ ఇన్ ఆపరేటర్ వాడుతున్నాం. ఓకేనా, ఇన్ని కీవర్డ్ వాడుతున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్ కీవర్డ్ వాడినప్పుడు ఏంటంటే ఇది నార్మల్గా ఓల్డ్ అప్రోచ్. ఓకేనా, ఇది ఓల్డ్ అప్రోచ్, ఇటరేషన్, దీని లెంత్ ఇస్తాము, లెంత్తో తిరుగుతుంటుంది. ఓకే, ఇది అట్లా కాదు, ఇది అర్రేస్ ఉంది కదా, అర్రేస్లోకి వెళ్ళి ఇండెక్స్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని లాజిక్స్ రాయడానికి. ఓకేనా, ఎప్పుడైతే ఇండెక్స్ నెంబర్ మీద లాజిక్ రాయాలనుకుంటారో ఇన్ అనే మెథడ్ వాడండి. అర్రే నేమ్స్ ఇచ్చి అర్రే నేమ్ ఏముంటుందో అర్రే నేమ్ ఇచ్చేసి లెట్ ఒక వేరియబుల్ తీసుకోండి, ఇన్ అనే ఆపరేటర్ తీసుకోండి, ఇన్ అనే ఆపరేటర్ తీసుకుంటే ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇటరేషన్లో ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న ఫస్ట్ ఐటమ్ యొక్క ఇండెక్స్ ఎంత తీసుకొస్తుంది, ఇందులో సేవ్ చేస్తుంది, ఇక్కడ పంపిస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఇందులో ఉన్న సెకండ్ ఇండెక్స్ ఏందో ఐటమ్ చూస్తుంది, సెకండ్ ఐటమ్ యొక్క ఇండెక్స్ ఏందో ఇలా సేవ్ చేస్తుంది, ఇక్కడ చూస్తుంది. అలా రొటేట్ అవుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. మనం ఇక్కడనేమో లెంత్ స్పెసిఫై చేస్తున్నాం, రైట్, ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేస్తున్నాం, బట్ ఇక్కడ స్పెసిఫై అవసరం లేదు. ఆటోమేటిక్గా లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ లెంత్ ఉందో అంత లెంత్ ప్రకారం అదేం చేస్తుందంటే ఇటరేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ లెంత్ ఏమవుతుందంటే ఇటరేట్ అవుతుంది మనకు అది ఆటోమేటిక్గా ఈ అప్రోచ్లా. ఓకేనా, ఈ అప్రోచ్ మోస్ట్లీ వచ్చేసి అర్రేస్కి వాడతాం మనం. ఓకేనా, అర్రేస్కి లైక్ ఆబ్జెక్ట్స్ కూడా వాడతాం, ఆబ్జెక్ట్స్కి, అర్రేస్కి, సో ఐటమ్స్కి. ఓకేనా, సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ సేమ్ లెట్ తీసుకుందాం, ఎక్స్ తీసుకుందాం. ఓకే, ఎక్స్ అనుకుందాం, ఆఫ్ ఆపరేటర్ తీసుకోండి, నేమ్స్ అని తీసుకోండి. ఇదేం చేస్తుందంటే ఐటమ్నే తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది డైరెక్ట్. ఎవ్రీ ఇటరేషన్లా ఇందులో ఉన్న ఫస్ట్ ఐటమ్ తీసుకొచ్చి ఇలా సేవ్ చేస్తుంది, ఇక్కడ ఏం జరగాలో లాజిక్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ ఇటరేషన్ ఇక్కడికి వెళ్తుంది, సెకండ్ ఐటమ్ తీసుకుంటుంది, మళ్ళీ ఇలా సేవ్ చేస్తుంది, ఇట్లా. అలా మనకేందంటే ఎవ్రీ ఇటరేషన్లో ఒక ఐటమ్ తీసుకొచ్చి మనకి చూపిస్తుంది అన్నమాట. ఐలోకి ఎక్స్లోకి సేవ్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మనం లాజిక్ రాసుకోవచ్చు, రైట్. ఏం జరగాలని లాజిక్ రాసుకోవచ్చు, console.log x. ఓకే, ఏం చేయాలని లాజిక్ రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, మ్యూలాసాఫ్ట్ టెక్నాలజీ ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఆఫ్ ఆపరేటర్ వాడుతున్నాం. ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది మనకి ఫర్ లూప్లో ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఆఫ్ ఆపరేటర్ జస్ట్ ఆ ఐటమ్ అంటే ఆ అరేలో ఉన్న ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి ఎవ్రీ లూప్లో ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తుంది. ఐటమ్ బేస్ చేసుకుని మనం కండిషన్ రాసుకోవచ్చు. ఓకేనా, నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకు కండిషన్ ఎవ్రీ ఇటరేషన్లా ఆ ఐటమ్ అనేది క్యాప్స్ కన్వర్ట్ అయిపోయి, అంటే అప్పర్ కేస్ కన్వర్ట్ అయిపోయి ప్రింట్ కావాలి నాకు. డాట్ అప్పర్ కేస్ టు అప్పర్ కేస్. ఓకే, టు అప్పర్ కేస్ అనే మెథడ్ ఇన్బిల్ట్ మెథడ్ మనకి. ఓకే, జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్. ఓకేనా, టు అప్పర్ కేస్ అనేది జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, మ్యూలాసాఫ్ట్ టెక్నాలజీ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి, మ్యూలాసాఫ్ట్ టెక్నాలజీస్ వస్తుంది, ఇందులో సేవ్ అవుతుంది. స్మాల్ లెటర్స్లో ఉంటుంది అది. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్లో ఉండదు, స్మాల్ లెటర్స్లో ఉంటుంది. ఓకే, దాన్ని ఏం చేస్తున్నాం, ఎక్స్ని తీసుకొని టు అప్పర్ కేస్ అనే మెథడ్ వాడి దాన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాం మనం. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ అయినాయి చూడండి. ఓకేనా, అన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ అయినాయి. ఓకేనా, ఇలా మనం ఏంటంటే ఇలా మల్టిపుల్ థింగ్స్ అని ఇంకా ఇన్బిల్ట్ మెథడ్స్ చాలా ఉంటాయి మనకి, చేసుకుంటూ వెళ్దాం, చేసుకుంటూ చూస్తుంటే అర్థమవుతుంటుంది మీకు కూడా. ఓకేనా, సో ఇది ఒక అప్రోచ్. ఓకేనా, ఎప్పుడైతే ఐటమ్ ప్రింట్ చేయాలనుకుంటారో అప్పుడు ఆఫ్ ఆపరేటర్ వాడండి. ఓకేనా, ఐటమ్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ ఆపరేటర్ వాడండి. లేదు నాకు ఇండెక్స్తో పని ఉంది,
నాకు అరేలో ఇండెక్స్తో పని ఉంది, ఐటమ్ యొక్క ఇండెక్స్తో వర్క్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ఒక లాజిక్ రాయాలి నేను అన్నప్పుడు ఇన్ ఆపరేటర్ వాడండి. ఓకేనా, క్లియర్ అయినా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలా? రైట్, డన్. ఓకే ఓకే, వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న లాజిక్ రాద్దాం. మనం లాజిక్ ఏం రాద్దామంటే టేబుల్స్. ఓకే, ఒక ఫంక్షన్కి నేను బటన్ క్లిక్ చేయగా నా లాజిక్ ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చి ఇన్పుట్ బాక్స్లా మన లాజిక్ అర్థం చేసుకోండి క్లియర్గా. ఇన్పుట్ బాక్స్ తీసుకొని ఒక బటన్ తీసుకొని ఎప్పుడైతే నేను ఇన్పుట్ బాక్స్లో 2 అని ఇచ్చి సబ్మిట్ కొట్టగానే నాకు కింద వచ్చేసి 2 టేబుల్ ప్రింట్ కావాలి. ఓకేనా, 2 టేబుల్ ప్రింట్ కావాలి. క్లియరా? లేదు 3 అని ఇచ్చినాక 3 టేబుల్ ప్రింట్ కావాలి, 4 అని ఇస్తే 4 టేబుల్ ప్రింట్ కావాలి, అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ అంతే మనం. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దానికి కావాల్సిన ఏమేమి కావాలి HTML కానీ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకేనా, HTML మనకి ఏం కావాలి, ఫస్ట్ టాప్లో ఒక రిజల్ట్ ప్రింట్ చేయడానికి అది ట్యాగ్ ఉంచండి, అలాగే రిజల్ట్ ట్యాగ్ అలాగే ఉంచండి. సో టాప్లో వచ్చేసి మనము మనం ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకుందాం. ఓకే, ఇన్పుట్ బాక్స్ తీసుకొచ్చి నెంబర్ అని తీసుకుందాం. ఓకేనా, నెంబర్ తీసుకొని మనం ఏం చేద్దాం, ఓకే ఇంతవరకు చాలు, నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుందాం, బటన్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ వచ్చేసి బటన్ తీసుకుందాం. ఓకే, బటన్. ఓకే, సో బటన్. ఓకే, బటన్ తీసుకుందాం, డైరెక్ట్ బటన్ తీసుకుందాం. బటన్ ఏం పర్లేదు, నడుస్తుంది, వర్క్ అవుతుంది. ఓకే, సో ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ తీసుకుందాం. ఓకే, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జనరేట్ ఒక నేమ్ ఇచ్చుకుందాం ఫంక్షన్కి ముందే, జనరేట్ టేబుల్ అని ఒక నేమ్ పెట్టుకుంటుందండి నేను. ఓకే, జనరేట్ టేబుల్ అని పెట్టేసుకొని, ఓకేనా, జనరేట్ టేబుల్ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాయి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకేనా, సో ఆ జనరేట్ టేబుల్ని ఇప్పుడు రాద్దాం, ఇక్కడ మనం స్క్రిప్ట్లో రాసుకుందాం. సో ఇదంతా రిమూవ్ చేసేద్దామా ఒకసారి, సో రిమూవ్ చేసేద్దాం, కిందికి పంపించేద్దాం, లేకపోతే కిందికి పంపించేద్దాం టోటల్గా. సో దీన్ని కూడా కామెంట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఓకే ఒకటి క్లియర్ అయిపోయింది, ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఏంది మనం సారీ నేమ్ ఇద్దాం బటన్కి, ఒకసారి నేమ్ ఇవ్వాలి కదా నేను. సో నేమ్ ఇద్దాం బటన్కి. నేమ్ ఇవ్వాలంటే వాల్యూ అని ఇవ్వాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జనరేట్ అని ఒక బటన్ ఇద్దాం. సో అబ్జర్వ్ చేయండి, మనకు ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది, జనరేట్ అనే ఒక బటన్ ఉంది, రైట్. ఇన్పుట్ బాక్స్ ఉంది, జనరేట్ అనే బటన్ ఉంది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షనాలిటీలు ఇద్దాం. ఇప్పుడు ఫంక్షనాలిటీ రాద్దాం స్క్రిప్ట్లో. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్టింగ్, స్క్రిప్ట్ ట్యాగ్ ఎండింగ్ ఇక్కడ ఉంది. సో విత్ ఇన్ స్క్రిప్ట్ ట్యాగ్లో నేను రాస్తున్నాను ఫంక్షనాలిటీ. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి పెడుతున్నా. ఆ ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫంక్షన్ యూజ్ అవసరం లేదు, బట్ ఫంక్షన్ కూడా యూజ్ చేసి చూపిస్తున్నాను నేను. ఓకే, సో ఓకే ఫంక్షన్ అవసరం లేదనుకోడా, బటన్కి ఈవెంట్ రాద్దాం డైరెక్ట్. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఇన్పుట్ బాక్స్ని డాక్యుమెంట్తో రీడ్ చేయాలి. అంటే ఆన్ క్లిక్ అనే దీని మీద ఆల్రెడీ ఆన్ క్లిక్ అని ఈవెంట్ ఇచ్చినాం కాబట్టి మనం సపరేట్ యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయని అవసరం లేదు. ఓకేనా, యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆన్ క్లిక్ అని డైరెక్ట్ ట్యాగ్ విత్ ఇన్ బటన్కి ఇచ్చినాం మనం, కాబట్టి మనం సపరేట్గా ఆ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రాయని అవసరం లేదు మనకు. ఆన్ క్లిక్ అంటే జస్ట్ ఈ ఫంక్షన్ తీసుకోవాలి, దీనికి ఫంక్షన్ రాయాలి, ఫంక్షన్ ప్రిపేర్ చేయాలి మనం ఇక్కడ. సో ఏం రాయాలంటే ఫస్ట్ ఇనిషియల్గా ప్రిపేరింగ్ ఫంక్షన్, నేను కామెంట్ ఇచ్చుకుంటున్నా, ఫంక్షన్ ఫర్ జనరేటింగ్ టేబుల్స్. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నా, జనరేట్ టేబుల్ అని ఒక ఫంక్షన్ తీసేసుకొని దీనికంటే ముందు ఏం చేస్తున్నా, ఫంక్షన్ అని పెడుతున్నా. ఫంక్షన్ అని కీవర్డ్ ఇచ్చేసి దానికి ఒక నేమ్ ఇచ్చేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నా. ఓకే దీన్ని క్లిక్ చేయగానే నాకు ఏం జరగాలంటే ఈ ఇన్పుట్ బాక్స్లో ఉన్న డేటా రీడ్ కావాలంటే మనకి దానికి ఒక ఐడి అన్నా, క్లాస్ అన్నా, లేకపోతే నార్మల్ ట్యాగ్ అన్నా అసైన్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఏం యూజ్ చేస్తాం, ఐడి ఈజ్ పవర్ఫుల్. సో యూనిక్ ఐడెంటిఫైర్ అన్నమాట, అది ఐడి తీసేసుకోండి. ఓకేనా, టేబుల్ వాల్యూ ఏదో ఒక వాల్యూ ఇచ్చేసండి. ఓకేనా, TABLE టేబుల్ వాల్యూ అని ఒక వాల్యూ ఒక ఐడి తీసుకోండి. ఓకే, టేబుల్ వాల్యూ అని తీసుకోండి. ఓకే, సో కాపీ చేసుకొని ఈ ఐడిని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఆ వాల్యూ తెచ్చుకుంటాను. సో వాల్యూ తెచ్చుకోవాలంటే చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి మనకి. సో VAL వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, మనం ఏం చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆల్రెడీ బై ఐడి. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, సో మనం ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేసినామో ఈ జనరేట్ అనే టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాం. సో ఈ జనరేట్ అనే టేబుల్ లేదుగా మనకి. సో ఇప్పుడు మనం జనరేట్ అనే టేబుల్ అనేది ఫంక్షనాలిటీ అనేది రాస్తున్నాం ఇక్కడ. సో జనరేట్ ఫంక్షన్ అని తీసుకొని జనరేట్ టేబుల్ అని ఏమి ఇచ్చేసుకొని ఇందులో కూడా ఫస్ట్ క్లిక్ కాగానే ఏం జరగాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూని తెచ్చుకోవాలి. అది
ఇక్కడ ఉన్న వాల్యూని ఏం తెచ్చుకోవాలి, వాల్యూని తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఏ ఐడి, టేబుల్ వాల్యూ ఉన్న ఐడిలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి నాకు ఇక్కడ సేవ్ చేయని చెప్తున్నాను. డాట్ వాల్యూ, ఓకేనా, డాట్ వాల్యూ ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదని. ఓకేనా, కన్సోల్ చేసుకొని చూద్దాం. కన్సోల్ వాల్, ఓకేనా, వాల్ని కన్సోల్ చేసుకొని కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ వాల్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అంటే బటన్ క్లిక్ చేస్తే ఫంక్షనాలిటీ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. కోడ్ అంతా కొట్టి చెక్ చేసుడు వేరు, మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకున్నది వేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కోడ్ మనకి, ఎందుకంటే ఫంక్షనాలిటీ అనేది ఏడా మిస్ కాదు. సో ఇప్పుడు ఈ లైన్ కొట్టినా, నేను ఈ లైన్ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదంటే కన్సోల్ పెట్టుకుంటున్నా చెక్ చేసుకుంటున్నా. సో కరెక్ట్ వర్క్ అవుతుంది అనుకోండి, వర్క్ అయితే నాకు కన్సోల్లో అది ప్రింట్ కావాలి, ఆ నెంబర్ అని ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ప్రింట్ కావాలి. 5 జనరేట్ అని కొడుతున్నా, జనరేట్ కూడా 5 వచ్చిందా నాకు ఇక్కడ వచ్చింది. నేను 6 జనరేట్ అని కొడుతున్నా, 8 జనరేట్ అని కొడుతున్నా, 8 వచ్చిందా అంటే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్, ఇక్కడికి క్లియర్ మనకి. సో ఫంక్షనాలిటీ వర్క్ అవుతున్నప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ స్టెప్ రాయాలి. సో దీన్ని తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి మనకి, టేబుల్ ప్రింట్ కావాలి. ఫర్ లూప్ తీసుకుందాం. ఓకే, ఫర్ లూప్ తీసుకొని ఓల్డ్ అప్రోచ్ పెడదాం. ఇది లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ అవుతుంది. కోలన్ వాల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే నీకు ఫుల్ఫిల్గా మొత్తం వస్తుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం కావాలి మనకి, వాల్ కావాలి. ఏ టేబుల్ కావాలి, 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లెంత్ ఎంత ఉండాలి, 10 వరకు రావాలా, లేక 1 to 10 టేబుల్ 10 టైమ్స్ రావాలా, లేక 20 టైమ్స్ రావాలా, 30 టైమ్స్ రావాలా అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ 10 తీసుకుంటున్నా చూడండి. ఎవ్రీ ఇటరేషన్కి ఏం కావాలి నాకు, ఇంక్రిమెంట్ కావాలి, రైట్, ఇంక్రిమెంట్ కావాలి. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను 1తో స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లాజికల్గా టేబుల్ రాస్తాను. నేను టేబుల్ ఎట్లా రాస్తాను అంటే ఫస్ట్ కన్సోల్లో ప్రింట్ చేస్తా, కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్లో అబ్జర్వ్ చేయండి. నేను ఏ టేబుల్ తీసుకున్నా, వాల్ టేబుల్ తీసుకున్నా, వాల్, ఓకే, వాల్ని అపెండ్ చేస్తున్నా. వాల్ టేబుల్ తీసుకొని వాల్ టేబుల్ అపెండ్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇంటూ, ఓకే, వాల్ టేబుల్ ఇంటూ అంటే ఇంటూ సింబల్ పెడుతున్నా, ఎక్స్ అంటే మనకు అప్రోచ్ కనపడాలి కదా. సో ఏ టేబుల్ అయితే వస్తుందో 8 అనుకోండి, 8 into x, ఓకే, 8 into x అనేది ఏంటి స్టార్ట్, ఇనిషియల్గా ఇది ఎంతో స్టార్ట్ అవుతుంది, ఎక్స్ అనేది లాజిక్ అర్థం చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాసినాక. ఎక్స్ అనేది ఎక్స్ ఇస్తున్నా, ఈ తర్వాతకి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మళ్ళీ అపెండ్ చేయాలి. ఏం వాల్యూ అపెండ్ చేయాలి, ఎక్స్ ఇంటూ వాల్ ఇంటూ ఎక్స్, వాల్ ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, టెన్షన్ పడకండి. ఓకేనా, ఏం లేదు, సింపుల్ ఉంది ఇక్కడ. సో కొద్దిగా మీకు బ్రాకెట్లు అవన్నీ కనిపించే వరకు భయపడకండి. ఓకేనా, డోంట్ ప్యానిక్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఏ అప్రోచ్లో కావాలి టేబుల్ అనేది ఇక్కడ కామెంట్లో పెడుతున్నా చూడండి. నాకు ఏ టేబుల్ కావాలి, ఇప్పుడు 8 ఇచ్చిన అనుకోండు, 8 ఇస్తే ఏం కావాలి నాకు, 8 into, ఓకే, 8 into 1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, అలా మనకేంది ఇప్పుడు 8 అనుకోండి, ఇంకో నెక్స్ట్ గ్రూప్లో ఏం రావాలి, 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 16 ఇలా రావాలన్నమాట. సో అని రావాలి ఇట్లా, రైట్. ఇలా రావాలంటే మనం ఈ అప్రోచ్ని ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేస్తున్నాం, వచ్చిన వాల్యూ అంటే ఇన్పుట్ నుంచి వచ్చిన వాల్యూని ఫస్ట్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 8 తీసుకున్నాం అనుకోండి, 8 వస్తుంది. తర్వాత అపెండ్ చేస్తున్నాం, ఆ వాల్యూకి అపెండ్ చేస్తున్నాం, ఎక్స్ని అపెండ్ చేస్తున్నాం, రైట్. ఎక్స్ని అపెండ్ చేసి ఎక్స్ అనేది అపెండ్ చేస్తున్నాం, అపెండ్ చేసినాక ఏమవుతుంది, ఎక్స్ అనేది వస్తుంది. ఈ ఎక్స్ అనేది అపెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం ఉండాలి, 1 రావాలి. 1 అంటే ఎక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, 1 to 10 వరకు రావాలి కదా. సో ఈ ఎక్స్ నుంచి వస్తుంది కదా మనకి, 1తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ అనేది, 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు ఎండ్ అవుతుంది మనకి. సో ఎక్స్ అనేది వస్తుంది, ఎక్స్ ఇచ్చేసి సరిపోతుంది. ఇక్కడ ఎవ్రీ లూప్లో నెంబర్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇక్కడ మనకి. ఇది కాన్స్టాంట్గా ఉంటుంది 8 అనేది, ఇది చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే లూప్ కదా, లూప్ లోపల ఎక్స్ కదా, లూప్ అంటే 10 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి 10 times 1 2 3 4 5 6 7 అని వస్తుంది. లాస్ట్ ఫైనల్గా ఏం చేస్తున్నాం, ఈ వాల్యూ ఇంటూ ఎవ్రీ ఇటరేషన్లో ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాం దీన్ని. ఓకేనా, సో మల్టిప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఎక్కడ రాలేదా, సో నాట్ అవైలబుల్, వాట్ హ్యాపన్,
స్పెల్లింగ్ తప్పు ఉంది, console.log. ఓకే, console.log అని ప్రింట్ చేస్తున్నా. సో మనకేంటి console.log చేశాను, నెంబర్ ఇవ్వలే కదా నేను. సో ఇప్పుడు ఫంక్షనాలిటీ రెడీగా ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే 6 ఇచ్చి జనరేట్ అని కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 35, 6 6 జా 36, 6 7 జా 42. ఓకేనా. సో మనం అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఏం చేద్దామంటే డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, రైట్ డాక్యుమెంట్ డాట్ రైట్. సార్ కన్సోల్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఇది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో ఇక్కడ కట్ చేసేసుకొని నేను ఏం చేస్తున్నంటే డాక్యుమెంట్ అపెండ్, ఈచ్ లూప్లో అపెండ్ చేయాలి మనం. ఓకే, సో ఈచ్ లూప్లో అపెండ్ చేయాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైటే తీసుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అయితే రైటే తీసుకుందాం, కరెంట్లీ రైట్ తీసుకుందాం మనం. సో రైట్ తీసేసుకొని, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సో నేను 6 తీసుకుంటున్నా, జనరేట్ కొడుతున్నా. సో బ్రేక్ చేయాలి, బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి మనం. సో బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి, అట్లా అపెండ్ చేసి బ్రేక్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. console.log document.get element చేయాలి. result dot inner text HTML is equal to HTML is equal to br tag 6 is equal to generate. append చేయాలి కదా, దీని append సారీ 6 is equal to append generate. సో క్లియర్. ఓకే, రీఫ్రెష్ కొట్టండి ఒకసారి. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వాయిడ్ ఏదో ఉంది, ఇక్కడ ఏదో వాయిడ్ ఉంది, ఎక్కడ ఉంది అది. సో వాయిడ్ అని ఎక్కడి నుంచి వస్తుంది అది అబ్జర్వ్ చేయండి. వాయిడ్ వైర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వాయిడ్ రిటర్న్ అనేది ఎక్కడి నుంచో వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది అది. ఒక స్క్రిప్ట్లో నుంచి వస్తుంది, స్క్రిప్ట్లో నుంచి వస్తుంది. స్క్రిప్ట్ కింద ఎక్కడ ఉంది అది, దాన్ని తీసేద్దాం. ఇక్కడ స్క్రిప్ట్ కింద ఎక్కడో ఉంది అది, రైట్ ఇక్కడ ఉంది, రైట్. ఓకే, ఫంక్షనాలిటీ ఒక్కసారి చూద్దాం, అవుట్పుట్ చెక్ చేద్దాం. అవుట్పుట్ చెక్ చేసినాక ఫంక్షనాలిటీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది చెక్ చేద్దాం. ఓకేనా. సో అవుట్పుట్ చెక్ చేద్దాం మనం. సో దీన్ని చెక్ చేద్దాం. ఓకే, సో నేను ఇది తీసేస్తున్నా. అబ్జర్వ్ చేయండి మీరు, నేను 5 ఇచ్చి జనరేట్ అని కొడుతున్నా, 5 టేబుల్ జనరేట్ అయిపోయింది. ఓకేనా. 6 ఇచ్చి జనరేట్ కొడుతున్నా, 6 టేబుల్ జనరేట్ అయిపోయింది, రైట్. సో ఇలా 6 టేబుల్ జనరేట్ అయిపోయింది. ఇది ఎందుకు మనకు డాక్యుమెంట్ రిజల్ట్స్ మనకు డివ్ కాబట్టి డివ్ వస్తుంది. సో స్పాన్ తీసుకోండి, దీన్ని స్పాన్ తీసుకుంటే సైడ్ బై సైడ్ వస్తుంది తెలిసి. సో సైడ్ బై సైడ్ వస్తున్నా అంచనా ప్రకారం. సో నేనేం చేసి 6 టేబుల్ తీసుకున్నా, జనరేట్ కొట్టినా. ఓకే, 7 టేబుల్ తీసుకున్నా, జనరేట్ కొట్టినా. 67 కాదు, 7 టేబుల్ తీసుకున్నా, జనరేట్ కొట్టినా. ఓకే, సో ఇలా టేబుల్ అనేది నీకు జనరేట్ అవుతుంది, రైట్. ఇప్పుడు నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేసిన, నేను ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఇప్పుడు 20 అని తీసుకున్నాను అనుకోండి. నేను ఎగ్జాంపుల్ 20 అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 అని తీసుకోండి, లెంత్ ఎక్స్ అనేది లెస్ దాన్ 20 టైమ్స్ రొటేట్ కావాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 20 టైమ్స్ రొటేట్ అవుతుంది. 6 కొడితే 620 వరకు వస్తుంది. 6 20 = 120, రైట్. అర్థమవుతుందా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఫర్ లూప్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్ ఫర్ లూప్ తీసుకున్నా 1తో స్టార్ట్ చేస్తున్నాను. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ చేయడం లేదు. ఇది టేబుల్స్ కదా, టేబుల్ 1తో స్టార్ట్ అయింది కదా. సో 1తో స్టార్ట్ చేస్తున్నాను. 1తో స్టార్ట్ చేసి టేబుల్ యొక్క లెంత్ ఎంత తీసుకున్నా, 20 వరకు తీసుకున్నాను నేను. సో 20 వరకు తీసుకుని 20 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట. లెస్ దెన్ ఓన్లీ ఇట్లా తీసుకున్నాను అనుకోండి, లెస్ దెన్ తీసుకుంటే ఏమవుతుందంటే
మనకు ఓన్లీ 19 జనరేట్ అవుతుంది, 19 వరకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్ తీసుకున్నాను అనుకో, జనరేట్ అని కొట్టానుకోండి 519 వరకే డౌన్ అవుతుంది. 20 కాదు, ఇక 20 అనేది కాదు, ఎందుకంటే ఆడికి లూప్ ఎగ్జిట్ అవుతుంది కదా, కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ ఎగ్జిట్ అవుతుంది. కాబట్టి మనకు 20 కూడా రావాలంటే ఏం చేయాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఉండొచ్చు, లేదంటే 20 లోపల ఉండొచ్చు. బట్ కండిషన్ అనేది అప్పటి వరకు ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రాపర్గా 20 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ తీసుకొని జనరేట్ చేయడం కొట్టండి, 20 టేబుల్స్ వచ్చినాయి, రైట్. ఇలా సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు 20 టేబుల్స్ వచ్చినాయి, రైట్. సో ఇలా మనం లెంత్ అని ఇచ్చుకున్నాం. ఈచ్ ఇటరేషన్లో ఏం చేస్తున్నట్టు 1 యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా కాదు, నాకు ఈచ్ ఇటరేషన్లో 2 యాడ్ చేయాలి, ఓకేనా. 2 యాడ్ చేయాలి, ఎక్స్కి 2 యాడ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏమో అవుట్పుట్ ఎట్ వస్తుందో చెక్ చేయండి. ప్రాక్టికల్గా ఏంటంటే మనం కొన్ని చేస్తూ ఉండాలి మనం ప్రాక్టికల్గా. సో అయితే ట్రై చేస్తుండాలి. 5 ఇస్తున్నాం, 5 ఇంటూ జనరేట్ కొట్టిన రాలే, ఎందుకు రాలే, ఈచ్ ఇటరేషన్లో ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2, ఓకే. x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అని తీసుకోండి, ఓకే. సంథింగ్ ఈజ్ హ్యాపెన్, వాట్ హ్యాపెన్, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2. ఓకే, open with the live server, inspect, జనరేట్ అని కొడుతున్నా. చూడండి 5 ప్లస్ 2 అంటే 5 3 జా 7 జా ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి చూడండి. సో 5 1 జా 5, 5 3 జా 5, 5 జా 5 7 జా అంటే ఈచ్ ఇటరేషన్లో 2 యాడ్ అవుతుంది. అంటే 1కు 2 యాడ్ అయితే ఎంత 3, 3కి 2 యాడ్ అయితే ఎంత 5, 5కి 2 యాడ్ అయితే ఎంత 7, 7కి 2 యాడ్ అయితే ఎంత 7. ఈచ్ ఇటరేషన్లో 2 యాడ్ అవుతుంది మనకి. 2 యాడ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఈవెన్ నెంబర్స్ అనేది స్కిప్ అవుతున్నాయి మనకి, రైట్. ఈవెన్ నెంబర్స్ స్కిప్ అయ్యి ఆడ్ నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనకి, రైట్. అంతేనా, కరెక్టే కదా. అలా చూసుకున్నట్టయితే మనకి ఇట్లా ఇంక్రిమెంట్ అనేది కూడా కొన్ని లాజిక్స్ అనేది ప్లే చేయొచ్చు మనం. సో అప్కమింగ్ క్లాస్లో రావడం అంటే అప్కమింగ్ క్లాస్లో ఇంకా డిఫరెంట్ వేలో అసలు యూజ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. సో కరెంట్లీ అయితే ప్లస్ అని తీసుకోండి. ఇది టేబుల్ జనరేషన్. ఏమవుతుందంటే ఈచ్ ఇటరేషన్లో 1 యాడ్ అవుతుంది, 20 టైమ్స్ రొటేట్ అవుతుంది. అప్పుడు ఈ 20 టైమ్స్లో ఏం చేస్తుందంటే ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఈ డాక్యుమెంట్ మోడల్ని మర్చిపోండి, ఓకేనా. సో డాక్యుమెంట్ మోడల్ని వరకు మీకు తెలుసు ఆల్రెడీ. సో నేనేం చేస్తున్నానంటే నేను యూజర్ ఇంటర్ఫేస్లో చూపించడానికి ఇది వాడుతున్నాను. సో మన అసలు లాజిక్ ఏంటి, ఇది లాజిక్. ఇక్కడ నుంచి మనకి మన లాజిక్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన లాజిక్, ఓకే. సింపుల్గా ఎట జరుగుతుంది, అది ఎలా రన్ అవుతుంది లూప్ అనేది. సో ఫస్ట్ మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్పుట్లో ఉన్న వాల్యూని ఇది మనం ఆల్రెడీ ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ రాసినాం. ఈవెంట్ అంటాం దీన్ని, ఏమంటాం ఈవెంట్ అని రాసినాం. సో ఈవెంట్ ఏం చేయమంటాం అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం దానికి మనం. సో ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం, సింపుల్గా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం. అప్పుడు మనం క్లిక్ చేయగానే ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్లో ఏం ఎగ్జిక్యూట్ చేయని ఈ ఫంక్షన్ కార్డ్కి వచ్చేస్తుంది. సో ఈ ఫంక్షన్ కార్డ్ రాగానే ఫస్ట్ లైన్లోకి లోపలికి ఎంటర్ అయిపోయి ఏం చేయాలని చెప్పి మనం ఇక్కడ కూడా మనమే లాజిక్ రాస్తాం. సో ఇక్కడ ఏం చేయాలంటున్నాం, మనం ఈ బటన్ని క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ ఫంక్షన్లో ఏం జరగాలి, నాకు ఫస్ట్ ఇనిషియల్గా ఆ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూని పట్టుకరా అని చెప్తున్నాం మనం, ఓకే. ఆ ఇన్పుట్ వాల్యూని తీసుకురా అని చెప్తున్నాం మనం, ఓకే. తీసుకొచ్చేసి ఇక్కడ వాల్యూలో సేవ్ చేయని చెప్తున్నాం. వేరియబుల్ తెలుసు మనకి, వేర్ అనేది వాడతాం తెలుసు మనకి. సో వేర్ యూజ్ చేసి ఒక వేరియబుల్ ఇచ్చుకొని నేమ్ ఇచ్చుకొని ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సినారియో బేస్ చేసుకొని యూ కెన్ గివ్ యువర్ నేమ్, ఓకే. సో వాల్యూ అనే నేమ్ ఇచ్చేసి దానికి ఏం చేస్తున్నాం, ఆ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మనకి ఆబ్జెక్ట్ మోడల్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ తోడు ఏం చేస్తున్నాం అంటే ఐడిని కాల్ చేస్తున్నాం. ఏ ఐడిని, ఇన్పుట్కి ఇచ్చిన ఐడిని కాల్ చేస్తున్నాం. ఇన్పుట్కి ఇచ్చిన ఐడిని కాల్ చేసి ఇన్పుట్ బాక్స్ కాబట్టి ఇది డాట్ వాల్యూ అని తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ అది ట్యాగ్ అయితే ఏం చేస్తాం మనం, ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్ అని తీసుకుంటాం, ఓకే, రీడ్ చేయాలంటే. సో బట్ ఇది ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి డైరెక్ట్ వాల్యూ అని తీసుకోవచ్చు. డాట్ వాల్యూ అంటే ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని తీసుకో అని చెప్తున్నాం. తీసుకొని వచ్చి ఈ వాల్యూలో సేవ్ చేయని చెప్తున్నాం. సేవ్ చేసినాం. సేవ్ అయిన నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలంటున్నాం, ఫర్ లూప్ రాసేసినాం. ఇందులోనే ఈ ఫంక్షన్ లోపలనే ఫర్ లూప్ రాసినాం. ఫర్ లూప్ ఏం రాసినాం, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఎక్స్ లెంత్ ఎంత తీసుకున్నాం, 20 ఆర్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 తీసుకున్నాం లెంత్ అనేది. ఈచ్ ఇటరేషన్లో 1 యాడ్ చేస్తున్నాం, రైట్. సో ఇది లూప్ మీకు తెలుసు ఆల్రెడీ, ఎంతమంది జస్ట్ బిఫోర్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ లూప్లో ఏం జరగాలంటే లాజిక్ రాస్తున్నాం. ఈచ్ ఇటరేషన్లో ఏం జరగాలి, ఈచ్ ఇటరేషన్లో నాకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని తీసుకొని రిజల్ట్ అనే ట్యాగ్ అంటే రిజల్ట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ని కాల్ చేస్తున్నాం. గెట్ ఎలిమెంట్ బై ఐడితో కాల్ చేసి దానికి ఇన్నర్ HTML అనే వాల్యూ ఉంటుంది, అందులో ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీకి నేను ఏం చేస్తున్నానంటే ఈచ్ ఇటరేషన్లో వచ్చిన ఎవ్రీ ఇటరేషన్లో వచ్చిన ఆన్సర్ని నేను ఏం చేస్తున్నా అంటే దీనికి అపెండ్ చేస్తున్నా, ఓకే.
ఈ రిజల్ట్ అనే దానికి అపెండ్ చేస్తున్నా ఈచ్ ఇటరేషన్లో బ్రేక్ కూడా చేస్తున్నాను నేను. ఓకే, ఒకదాని కింద ఒక రావడానికి బ్రేక్ కూడా చేస్తున్నా. ఇది తీసేస్తే ఏమవుతుందంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ ఈచ్ ఇటరేషన్లో నాకు ఒకదాని పక్కన ఒకదాని తర్వాత ఒకటి రావాలి కాబట్టి నేను బ్రేక్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా బ్రేక్ పెట్టుకోవచ్చు. బ్రేక్ పెట్టుకుంటే ఏంటంటే మనకి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ బ్రేక్ పెట్టుకుంటే సో ఒకసారి జనరేట్ చేసి చూడండి. ఇక్కడ బ్రేక్ పెడితే ఏంటంటే మనకి 5 and 5 పెడుతున్నాం కదా, ఇందాక దాకా 5 8 వచ్చింది, 5 1 5 వస్తుంది కదా. బటన్ తర్వాత బ్రేక్ పెట్టాలి, బటన్ తర్వాత బ్రేక్ పెట్టండి. సో బటన్ తర్వాత బ్రేక్ పెట్టండి. ఓకే, Ctrl+X, బటన్ తర్వాత బ్రేక్ పెట్టండి. సో బటన్ తర్వాత బ్రేక్ పెడితే ఏంటంటే మనకి ఈచ్ ఇటరేషన్లో సో బటన్ తర్వాత కింది వచ్చేస్తుంది మనకి. ఓకే, సో 5 ఇస్తున్నాను జనరేట్ అనుకుంటాను. 5 1 5 ఇందాక 5 1 5 ఈడ వచ్చింది రైట్. ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. సో అంటే 5 1 5 20 వరకు జనరేట్ అయింది రైట్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నాడు, ఈచ్ ఇటరేషన్లో వాల్యూని తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇన్పుట్ నుంచి వచ్చిన వాల్యూని తీసుకొని ఈ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసినాం కదా, ఈ వాల్యూని తీసుకొని ఈచ్ ఇటరేషన్లో వాల్యూ ఇంటూ అంటే 8 అనుకోండి, ఎగ్జాంపుల్ 8 into 1 ఫస్ట్ ఇటరేషన్ అనుకోండి. అది 8 into 1 ఎందుకు తీసుకుంటుంటే ఎక్స్ రొటేషన్ ఇప్పుడు లూప్ కదా, ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తున్నాం. వాల్యూ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అది అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అంటే సింటాక్స్ కనబడాలి కదా మనకి, 8 1 8 8 2 2 16 8 3 24 అట్లా కనబడాలి కదా. సో మనం ఏం చేస్తున్నాం, అపెండ్ చేస్తున్నాం. ఎవ్రీ వాల్యూ తర్వాతకి ఏం చేస్తున్నాం, ఒక ఎక్స్ని అపెండ్ చేస్తున్నాం, స్ట్రింగ్ ఎక్స్ని. ఎక్స్ అంటే మనకి ఫీలింగ్ కలగాలడ, 5 టేబుల్ జనరేట్ అవుతుందని ఫీలింగ్ కలగాలడ మనకి రైట్. సో ఇటు తర్వాత ఏం చేస్తున్నాం, ఎక్స్ తర్వాత ఏం చేస్తున్నాం, ప్లస్ నార్మల్ ఎక్స్ పాస్ చేస్తున్నాం. నార్మల్ ఎక్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, లూప్ నుంచి వస్తుంది రైట్. లూప్ లెంత్ ఇది 20 times తిరగాలి కదా. ఈ ఎవ్రీ లూప్ లెటేషన్ ఇది చేంజ్ అవుతుంటుంది అన్నమాట. 1 2 3 4 చేంజ్ అవుతుంది. తర్వాత ఏమో ఈక్వల్ టు ఉండాలి, 8 సింటాక్స్ ఇదే కదా. తర్వాత ఏముండాలి, ఈక్వల్ టు ఉండాలి. ఫస్ట్ 8 ఉండాలి, అంటే వచ్చిన వాల్యూ అక్కడి నుంచి ఇన్పుట్ నుంచి వచ్చిన వాల్యూ తీసుకున్నామా. నెక్స్ట్ ఏముండాలి, ఇంటూ ఉండాలి అంటే ఏం చేసినాం, అపెండ్ చేసినాం. దానికి అపెండ్ చేసి స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్లో ఎక్స్ తీసేసుకున్నాం, అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఇటరేషన్లో వాల్యూ అనేది చేంజ్ అవుతుండాలంటే ఏంటంటే ఫర్ లూప్ కదా. ఫర్ లూప్ యొక్క ఎక్స్ లెంత్ వేరియబుల్ ఏం తీసుకున్నాం, ఎక్స్ తీసుకున్నాం. ఆ ఎక్స్ని ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ పాస్ చేస్తే ఎక్స్ తర్వాత ఈచ్ ఇటరేషన్లో 1 2 3 అని అటు వచ్చేస్తుంది రైట్. తర్వాత ఏం కావాలి మనకి, ఈక్వల్ టు కావాలి. ఏం చేసినాం మనం, ప్లస్ మళ్ళీ ఏం చేసినాం, అపెండ్ చేసినాం. ఈక్వల్ని స్ట్రింగ్ తీసుకుని అపెండ్ చేసినాం. తర్వాత ఏం కావాలి, వాల్యూ కావాలి, అవుట్పుట్. సో ఇది ఇంటూ ఇది చేస్తే ఎంతగా అని ఇది ఉండాలన్నమాట. ఈచ్ ఇటరేషన్లో చేంజ్ అవుతుండాలి. అప్పుడు ఏం చేసినాం మనం, రౌండ్ బ్రేస్ తీసుకున్నాం. సో వాల్యూని వచ్చిన వాల్యూ ఇంటూ ఈచ్ ఇటరేషన్లో ఎక్స్లో వచ్చిన వాల్యూని దీంతో మల్టిప్లై చేసి అటు డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా, అర్థమవుతుందా క్లియర్గా రైట్. ఎనీ డౌట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏం లేవుగా. ఇలా ఇది ఫంక్షనల్ చిన్న లాజిక్ ఫర్ టేబుల్ జనరేషన్. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ లాజిక్స్ రాసుకోవచ్చు మనం. బట్ సింపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, క్లియరా. రైట్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో, ఏం లేవు కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏం లేవుగా డౌట్స్ రైట్. ఓకే, ఇది క్లియర్ రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసేసుకుందాం. ఓకే, ఒక 2 minutesలో మోటార్ బంద్ చేస్తాను.
ఓకే ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే మనం ఫర్ లూప్లోనే మనకి ఫర్ లూప్లోనే మనకి బ్రేక్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి రెండు. ఓకేనా, బ్రేక్ అండ్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక సినారియో తీసుకుందాం మనము సింపుల్గా. ఒక ఫర్ లూప్ ఉంది మనకి. ఓకేనా, ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్లో మనం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఏ అని తీసుకుంటున్నాం. ఓకేనా, ఫర్ లూప్ ఏ అని తీసుకుంటాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. ఓకే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే, తర్వాత ఏ అనేది ఎంత ఉండాలి, లెంత్, ఏ లెంత్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనుకుందాం. ఓకే, 10 వరకు రొటేట్ కావాలని చెప్తుంది దాన్ని కన్ఫామ్గా. 9 వరకు కాదు, 10 వరకు కావాలని చెప్పి 1ని స్టార్ట్ చేసి 10కి ఎండ్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఇటరేషన్లో నాకు ఏం జరగాలంటున్నా, ఏ అనేది ఇంక్రిమెంట్ కావాలనుకుంటున్నా. ఏ అనేది ఎవ్రీ ఇటరేషన్లో 1 యాడ్ కావాలి ఏకి, రైట్. ఇది కామన్గా మీకు తెలిసింది, జస్ట్ మనకు తెలిసిందే ఇది, రైట్. జస్ట్ బిఫోర్ ఇందాక కూడా మనం ప్రాక్టికల్గా చూసినాం. ఇది లూప్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కంటిన్యూ అనేదాన్ని కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్లో బ్రేక్, కంటిన్యూ అనే 2 స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి. సో బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి. బ్రేక్ అంటే ఎందుకు యూజ్ చేస్తుందంటే లూప్లో నుంచి అవుట్ అయిపోవడానికి. ఓకే, బ్రేక్ ఈజ్ నథింగ్ బట్, ప్లీజ్ అబ్జర్వ్ దట్ టర్మినాలజీని అబ్జర్వ్ చేయండి. విత్ ఇన్ దట్ టర్మినాలజీ వీఆర్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్. అర్థమైందా? అది బ్రేక్ చేస్తుంది మనల్ని, లూప్ని బ్రేక్ చేస్తుంది. సో మనకి కొన్ని సినారియోస్ వస్తాయి. ఆ సినారియో ఎట్లా ఉంటుందంటే, సో వీ హ్యావ్ టు బ్రేక్ అవర్ లూప్ ఒక పర్టికులర్ లెంత్ తర్వాత ఆ లూప్ను బ్రేక్ చేయాలి. సో సినారియో వస్తుంది మనకు ఒక్కోసారి. అసలు సినారియోస్ వచ్చినప్పుడు బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది వెరీ యూస్ఫుల్ అనమాట. ఇంకొక సినారియో, ఇంకోటి అనేది కంటిన్యూ ఎందుకు వాడతామంటే, లూప్లో పర్టికులర్ ఇటరేషన్ని వదిలేయాలి మనం, అంటే స్కిప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది స్టూడెంట్స్లలో అందరికీ 20 మార్క్స్ యాడ్ కావాలి. లూప్ పెడుతున్నాను నేను, బట్ ఒక్క స్టూడెంట్కి మాత్రం మార్క్స్ యాడ్ కావద్దు. సో ఆ పర్టికులర్ స్టూడెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కండిషన్ అనేది స్కిప్ కావాలి, అంటే వాడు ఒక్కడే స్కిప్ కావాలి, మిగతా వాళ్ళందరికీ యాడ్ కావాలి. ఓకేనా, ఇన్ దట్ సినారియో కంటిన్యూ అనే స్టేట్మెంట్ వాడతాం. అంటే అక్కడ ఏ యాక్షన్ జరగొద్దు అని చెప్తాం దానికి. కంటిన్యూ అంటే మీనింగ్ ఏమర్థమవుతుందంటే ఫర్ లూప్కి, సో అక్కడ ఏం చేయకుండా కంటిన్యూ నెక్స్ట్ దానికి వెళ్ళు అని మీనింగ్. కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటి, కంటిన్యూ, ఇది వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళు. ఓకేనా, సో ఆ లూప్లో కండిషన్ పాస్ అయినప్పుడు ఫస్ట్ కంటిన్యూ గురించి చెప్పుకుందాం మనం. ఓకేనా, ఫస్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం. సో కంటిన్యూలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, లూప్ లెంత్ ఏంది, ఏ. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ 10. లూప్ లెంత్ ఎంత, 10th. లూప్ లెంత్ ఎంత అంటే ఏం చెప్పాలి ఏమంటే, ఈడ చూసి చెప్పాలి లూప్ లెంత్ అనేది. ఓకేనా, ఈడ చూసి చెప్పాలి. ఎవరు అడిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడంటే కోడింగ్ ఓపెన్ చేపిస్తాడు. కోడింగ్ ఓపెన్ చేసి ఒక లాజిక్ కొడతాడు, ఫర్ లూప్ కొడతాడు ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్ కొట్టి నీకు చూపిస్తాడు అన్నమాట, నీకు అడుగుతాడు. సో ఓకే ప్లీజ్ విల్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లూప్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లూప్ అని అడిగినప్పుడు డైరెక్ట్ మీరు వెతుకొద్దు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి. ఓకేనా, ఇక్కడ ఇదే లూప్ లెంత్ అనమాట. లూప్ లెంత్ ఎంత అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంటేనేమో 10 అని చెప్పండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లేకుంటే ఓన్లీ లెస్ దెన్ ఉంటే 9 అని చెప్పండి. అంటే 10 లెంత్ 10ఏ, ఇక్కడ అది కూడా జీరోతో స్టార్ట్ అయితేనేమో 10 లెంత్. ఓకేనా, లూప్ లెంత్ ఫిక్స్డ్ 10 అని చెప్పేసాడు అంతే. ఇక్కడ సరే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నప్పుడు, అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అన్నప్పుడు, అప్పుడు లాజిక్ ఏం చెప్తారంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయితేనేమో 9 అని చెప్పండి, ఇక్కడ 1తో స్టార్ట్ అయినా కూడా 9 అని చెప్పండి. ఓకేనా, నో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ ఉంది అనుకోండి, ఈక్వల్ టు లేదు, ఇక్కడ లెస్ దెన్నే ఉంది. సో ఓకే, హౌ మెనీ టైమ్స్ దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ అంటాడు. అంటే వాడు ఏం చెప్పాలంటే 1తో స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ స్టార్ట్స్ విత్ 1 అని చెప్పాలి, ఎండ్స్ విత్ 9 అని చెప్పాలి. బికాస్ హియర్ యాజ్ పర్ ది కండిషన్ ఏ షుడ్ బి లెస్ దెన్ 9. సో less than 10 means it means less than 10 means before number, right, 9. So as per my knowledge a is as per knowledge కాదు, డైరెక్ట్ చెప్పేసాలి. as per my experience it will start with 1 and ends with 9 అని చెప్పాలి. ఓకేనా, if in case it is in is equal to ఉంది మన ఇక్కడ, if in case equal to ఉంది ఆడ మనకి ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఓకే as per my experience this loop will starts with 1 and ends with 10. ఓకేనా, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది.
ఇలా చెప్పాలి ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటే. సో కమింగ్ టు అవర్ టాపిక్ కంటిన్యూ. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇఫ్ కండిషన్ పెడుతున్నా, ఒక కండిషన్ పెడుతున్నా. ఇఫ్ ఏ ఈక్వల్ టు నేను 5 అంటే ఏ ఈక్వల్ టు నెంబర్ 5 కాడ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. 5 ప్రింట్ కావద్దు నాకు లిస్ట్లో. ఏ ఈక్వల్ టు 5 ప్రింట్ కావద్దు నాకు. ఓకేనా, ఏ ఈక్వల్ టు 5 అనేది ప్రింట్ కావద్దు. ఏ బ్రేక్ 5. సో కంటిన్యూ అని కొడుతుంది, జస్ట్ కంటిన్యూ అని కొడుతున్నాను అంతే. జస్ట్ కంటిన్యూ అని కొట్టేసి ఇట్లా పెట్టేస్తాను అంతే. అంటే ఏ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రింట్ చేయదు దీన్ని. ఓకేనా, సో మిగతా వాటిని అన్ని ప్రింట్ చేస్తుంది కంటిన్యూ అని చేస్తున్నప్పుడు. మిగతా వాటిని ఏం చేయాలి నేను, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఏ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లైవ్ సర్వర్ రన్ చేయాలి కదా, దీనికి రన్ చేయాలి. ఓపెన్ చేసి ఓకే, ఓకే రైట్. ఇది మన అవుట్పుట్. ఒకసారి చూడండి, ఇది మన అవుట్పుట్. ఓకే చూడండి, 1 to 10 ప్రింట్ అయింది, బట్ 5 స్కిప్ అయింది. చూడండి 5 కనిపిస్తుంది కదా మనకి, 5 కనిపిస్తలేదు చూడండి. అంటే మనం ఏం చేసినాం అంటే పర్టికులర్ నెంబర్ని స్కిప్ చేసినాం, రైట్. 5 కనిపిస్తలేదు మనకి, ఎందుకంటే మనం చెప్పినాం దానికి క్లియర్గా కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చి కండిషన్ పెట్టినాం లూప్లో కూడా. ఈ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని మాత్రం కంటిన్యూ వదిలేసే అని చెప్తున్నాం. లేకపోతే ఇక్కడ వేరే లాజిక్ రాదు, స్పెసిఫిక్ వానికి ఒక లాజిక్ రాయాలనుకోండి. కండిషన్ రివర్స్ అనుకోండి, ఓకే సినారియో రివర్స్ అనుకోండి. ఆ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రం 20 మార్కులు యాడ్ కావాలి. ఓకేనా, ఆ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రం 20 మార్కులు యాడ్ కావాలి. ఓకేనా, ఆ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రం 20 మార్కులు యాడ్ కావాలన్నప్పుడు ఎక్స్ కొట్టేసి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఓకేనా, ఇక్కడ కన్సోల్ కొట్టండి. ఆ పర్టికులర్ మార్క్ మాత్రం 20 మార్కులు యాడ్ కావాలి మనకి. ఓకేనా, ఇక్కడ కంటిన్యూ కన్సోల్ కొట్టండి. ఓకే, మెసేజ్ చేయండి, యాడెడ్ 20 మార్క్స్. ఓకే, యాడెడ్ 20 మార్క్స్ అని. సో అబ్జర్వ్ చేయండి మీరు, మన కన్సోల్లో చూసినట్టయితే ఓకే ప్రింట్ కాలేదా, అసలు ఇది కాదు మన సీనియర్, ఇది కదా రైట్. సో యాడెడ్ 20 మార్క్స్, ఇది ఏది వచ్చింది 5 మాత్రమే. యాడెడ్ 20 మార్క్స్ 20 మార్క్స్ 2 అని పెట్టేసి సో అపెండ్ చేయండి. దేనికి అపెండ్ చేస్తారు, ఏకి అపెండ్ చేయండి. ఏకి అపెండ్ చేస్తే దేనికి యాడ్ అయిందని చూపిస్తుంది మనకు అక్కడ, రైట్. అంతే కదా. సో అబ్జర్వ్ చేయండి, యాడెడ్ 20 మార్క్స్ టు 5 అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ మాత్రమే కండిషన్ పెట్టినాం, రైట్. సో అందరిని వదిలేసింది, ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఏం యాక్షన్ చేయాలనేది ఇక్కడ చేసినాం మనం. లేదు ఈ పర్టికులర్ స్టూడెంట్ మాత్రం వదిలేనప్పుడు మాత్రం ఈ కంటిన్యూ ఇక్కడ పెడతాము. ఓకే, ఈ కంటిన్యూ ఇక్కడ పెట్టేస్తాము, ఈ లాజిక్ ఇక్కడ రాస్తాము, ఓకేనా. అవుట్ సైడ్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ లోపల రాస్తాము. బట్ ఫర్ లూప్ లోపలనే ఇఫ్ కండిషన్ ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ ఏం చేస్తాం, బట్ ఫర్ లూప్ లోపలనే ఈ కన్సోల్ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్కి అవుట్ సైడ్లో ఉంటుంది. అంటే ఇక్కడ రాస్తేనేమో అందరికీ అప్లికేబుల్ అవుతుంది, లూప్లో ఉన్న అందరికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఎంతమంది ఉంటే అంత 10 మంది అనుకోండి, ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ అనుకో, 10 మెంబర్స్కి అప్లికేబుల్ అవుతుంది. బట్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఆ 5th మెంబర్కి మాత్రం అప్లికేబుల్ కాదన్నమాట ఇది. ఓకేనా, మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో చూడండి, యాడెడ్ 20 మార్క్స్ టు 1 2 3 4 5 స్కిప్ అయింది, 4 ఉంది, 5 స్కిప్ అయిపోయింది, రైట్. ఇలా మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ వాడి సినారియం బేస్ చేసుకొని స్కిప్ చేయొచ్చు. లేదంటే సినారియం బేస్ చేసుకొని స్కిప్ చేయకుండా ఆ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రమే, పర్టికులర్ స్టూడెంట్ అనుకోండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రమే సమ్ యాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ఈక్వల్ చేసేసి ఇక్కడ రాస్తాం లాజిక్, ఇక్కడ కంటిన్యూ పెడతాం. అప్పుడు అందరిని వదిలేస్తుంది, అది అందరినీ స్కిప్ చేస్తుంది, ఈయన మాత్రమే హైలైట్ చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ 5 యొక్క స్టూడెంట్ ఎవరు ఉంటారో 5 నెంబరు, ఆ 5 నెంబర్ స్టూడెంట్ మాత్రం హైలైట్ చేస్తుంది, ఆ 5 నెంబర్ స్టూడెంట్కి ఏం కావాలని, రైట్. ఇలా సినారియం బేస్ చేసుకొని కండిషన్ రాసుకోవాలి మనం. ఓకేనా, క్లియరా ఇది? అందరూ చెప్పాలి, అందరూ క్లియరా? రైట్, థ్యాంక్ యూ. సో ఇలా కంటిన్యూ అనే కీవర్డ్ వాడతాం మనం. ఓకేనా, కంటిన్యూ. నెక్స్ట్ వచ్చి బ్రేక్. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా, బ్రేక్ అని తీసుకున్నా. ఓకే, సో ఒక 5 మెంబర్స్ వరకే నాకు మార్క్స్ అనేవి యాడ్ కావాలి. తర్వాత ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ బ్రేక్ చేసి పడాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కాడ బ్రేక్ అయిపోవాలి, లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి నాకు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మెంబర్స్, కానీ 5 మెంబర్స్ కాడ మార్క్స్ యాడ్ అయిపోవాలి. తర్వాత 5 మెంబర్స్ తర్వాత ఉన్న వాళ్ళందరూ బ్రేక్ అయిపోవాలి, రైట్. సో అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ యాడెడ్ మార్క్స్ టు 5. ఓకే, కన్సోల్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యాడెడ్ మార్క్స్ టు 5 బ్రేక్, లూప్ బ్రేక్. ఓకే,
కండిషన్ అందరం వదిలేసింది 5 మాత్రమే మార్క్స్ యాడ్ చేసింది, రైట్. సో నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటున్నా. ఓకే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటున్నా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కండిషన్ పెడుతుంది. ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెడుతున్నా, అంటే 5 మెంబర్స్కి యాడ్ కావాలి కండిషన్ బేస్ చేసుకొని. ఓకేనా, 5 మెంబర్స్కి 5 టైమ్స్ యాడ్ కావాలి. అబ్జర్వ్ చేయండి, 20 మార్క్స్ యాడెడ్ టు 1. ఓకే, లూప్ జరిగింది 1. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫర్ లూప్ ఈజ్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ 5. ఓకే ఓకే, బ్రేక్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ప్రింట్ చేయాలి కదా, మీకు అందరు కనబడతలేదు అది. అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కాడ బ్రేక్ కావాలని చెప్తున్నాయి. నేను కామన్గా ఏంది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మనకి, ఏ టు బి కాడ బ్రేక్ కావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాడ బ్రేక్ కావాలి మనకి, రైట్. సో బ్రేక్ కావాలన్నప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 20 ఎందుకు అసలు ఇది ఇదేనా రీఫ్రెష్ చేసింది. ఓకే, ఫర్ లూప్ కరెక్ట్గా ఫర్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే ఓకే, కరెక్టే. ఓకే, సారీ లెస్ దెన్ కాదు, ఈక్వల్ టు. ఓకే, ఏ ఈక్వల్ టు 5 అనుకోండి, ఏ ఈక్వల్ టు 5 కాడ బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ ఏ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఈక్వల్ టు 5 కాడ బ్రేక్ అయిపోతుంది, అంటే 5 మెంబర్స్కి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది, తర్వాతకి బ్రేక్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో మాకు 20 మార్క్స్ యాడ్ టు 1 2 3 4 5 వరకు యాడ్ అయ్యి 5 కాడ బ్రేక్ అయిపోయింది. కండిషన్ పెట్టింది చూడండి, ఏం చేస్తుంది, సింపుల్గా బ్రేక్ చేసేస్తుంది. అంటే కండిషన్ లాస్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ కాకుండా కింద కాకుండా ఇక్కడ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో కండిషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఏ ప్రింట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఏ ప్రింట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. బట్ ఏంటంటే 5 ప్రింట్ అవుతుంది కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో కండిషన్ ఫిట్, రైట్. ఒక అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 1 2 3 4 5 అనేది 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకైంది, సో ఇక్కడ పెట్టడం వల్ల, ప్లేస్ చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లం చూడండి ఒకసారి. సో ఇక్కడ పాయింట్అవుట్ చేసుకొని నోట్ చేసుకోండి ఇక్కడ. సో మనం ఇఫ్ కండిషన్కి ముందు పెడితే ఏమవుతుంది, సో మనకి లాజిక్ చూడండి, ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది 5 అనేది, అంటే 5th స్టూడెంట్కి 2 టైమ్స్ మ్యాథ్స్ యాడ్ అవుతున్నాయి, రైట్. లాజిక్, రైట్. సో మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ ఫస్ట్ చెక్ చేయాలి, కండిషనే ఫస్ట్ చెక్ చేయాలి ఎప్పుడైనా. ఎంటర్ కాగానే లూప్ తిరుగుతుంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఓకే సాటిస్ఫై కావాలనుకో ఇక్కడికి రావాలి. సో కండిషన్ చెక్ చేసుకోవాలి, ఇక్కడ సాటిస్ఫై కాకపోతే ఇక్కడికి రావాలి. ఇది కరెక్ట్ వే. ఓకేనా, ఓకేనా అందరికీ క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఉంటుంది, ఉంటే మాత్రం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే అదే క్లియర్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 5. సో ఇలా మనం ఏంది, ఈ ఫర్ లూప్లో కంటిన్యూ బ్రేక్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం కంటిన్యూ స్టేట్మెంటు, బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడుకోవచ్చు. ఓకేనా, క్లియరా? కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, సో కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్, రైట్. ఓకేనా, సో మీకు ఇవాళ టాస్క్ ఏంటంటే జేఎస్ అంటే ఇప్పుడు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా లూప్స్తో చెక్ చేయాలి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ చేయాలి, ఓన్లీ ఆడ్ నెంబర్సే. 2 సినారీస్ ఏంటంటే టాస్క్ మీకు మండేకి. సో మేము ఏం చేయాలంటే నాకు స్క్రిప్ట్ రాసి చూపించాలి, హౌ యూ హ్యావ్ టు ప్రింట్. మ్యాక్సిమం ఓన్గా చేస్తాను, ట్రై చేయండి. ఓకేనా, ఏం చేయాలంటే నాకు ఒక ఇన్పుట్ బాక్స్ ఉండాలి. ఇన్పుట్ బాక్స్ వద్దులేండి, జస్ట్ డైరెక్ట్ మీ స్క్రిప్టే రాయండి. డైరెక్ట్గా స్క్రిప్ట్ రాసుకొని ఫర్ లూప్ తీసుకోండి, ఫర్ లూప్ మీద ఒక లాజిక్ రాయండి. ఏం రాయాలంటే అది ఒక లూప్ ఏమో ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి, ఒక లూప్ ఏమో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా, క్లియరా టాస్క్? ఒక లూప్ ఏమో ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి, ఒక లూప్ ఏమో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. అది రైట్, గుర్తుందిగా? సో ఇది చేసుకోండి ఒకసారి. ఇంతవరకు ఇవాళ క్లాస్ క్లోజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు నన్ను మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడే పెడుతున్నారు. లైన్ హోల్డ్లో ఉండమ్మా, వీడియో పెట్టేద్దాం. నిన్నటిది వాళ్ళు పెట్టేస్తాం.